నమస్కారం. నకిలీ జిఎస్టి ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే బిల్ ట్రేడింగ్ ద్వారా చేసిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని, నకిలీ జిఎస్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని, దీన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద తీసుకొని నేరపూరిత ఆదాయం కింద, అంటే నకిలీ జిఎస్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని నేరపూరిత ఆదాయం కింద మనం కన్ఫర్మ్ చేయవచ్చా? నకిలీ జిఎస్టి ఐటీసీ నేరపూరిత ఆదాయం కిందకు వస్తుంది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఆర్గ్యూ చేయడం. ఇది రాదు. ఎందువల్లంటే మీరు చేసిన అటాచ్మెంట్, అంటే ఈ డీలర్ ఒక 4 ఆస్తులు అటాచ్ చేస్తే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, నేను 2022లోనే ఈ ఆస్తులు కొనుక్కున్నాను, కానీ ఇప్పుడు మీరు దీన్ని అటాచ్ చేశారు. మాకు ఇప్పుడు జరిగిన జిఎస్టి బిజినెస్ కి నేను ఆల్రెడీ కొనుక్కున్న ల్యాండ్స్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి డీలర్ ఆర్గ్యూ చేసినా కూడా కోర్టు వారు అంగీకరించకుండా ఏదైతే నీకు 50 లక్షల చిల్లర 52,66,000 రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫేక్ ఐటీసీ ద్వారా నీ సంస్థకు చేరిందో, అంటే ఈ సంస్థ పేరు ఫైల్ చేసిన ఆయన పేరు మృగ్ మృణాల్ ధావన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది సైటేషన్. మృగ్ మృణాల్ ధావన్ అనే అతను ఫామా అనే కంపెనీకి ప్రొపరేటర్ గా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు. ఈ ఫామా మార్కెటింగ్ పిఎంటిని పర్చేజ్ చేసింది ఎవరి దగ్గర నుంచి? క్రిస్టి ఎంటర్ప్రైజెస్ అండ్ ఎల్ఎస్ అండ్ కంపెనీ దగ్గర నుంచి ఇన్పుట్ ట్యాక్స్ రేటు క్లెయిమ్ చేసింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు డైరెక్ట్ గా ఈ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయినారు. ఎందువల్లంటే మొత్తం 658,55,35,521 రూపాయి ఫ్రాడ్ జరిగిన టర్నోవర్ 658 కోట్లు. మొత్తం ఫేక్ ఐటీసీ పాస్ అనేది 99,31,36,975. 58 ఎంటిటీస్ ని ఫామ్ చేసుకొని వీళ్ళు ఈ విధంగా చేశారు. ఫైనల్ గా ఇక్కడ మనకు ఈ ప్రజెంట్ కేసులో 52,66,000 రూపాయలు ఫార్మా మార్కెటింగ్ అనే అతనికి క్రిస్టి ఎంటర్ప్రైజెస్ అండ్ ఎల్ఎస్ అండ్ అనే దీని ద్వారా వచ్చింది. కాబట్టి మీ ఆదాయం ఏ రూపంలో ఉన్నా సరే ఇప్పటికిప్పుడు మీ దగ్గర ఈ క్యాష్ మేము రికవర్ చేయలేం. కాబట్టి ఆల్రెడీ మీకున్న ఆస్తులు జప్తు చేయడము కరెక్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన విధానం కరెక్ట్, వాళ్ళ యాక్షన్ కరెక్ట్. సెక్షన్ 50 అది పిఎంఎల్ఏ యాక్ట్ కింద వాళ్ళకి ఇటువంటి పవర్స్ ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళకి ఇట్లాంటి పవర్స్ ఉన్నాయి. కాబట్టి జిఎస్టి ఫేక్ ఐటీసీని మీరు నేరపూరిత ఆదాయం, నకిలీ జిఎస్టి ఐటీసీ నేరపూరిత ఆదాయం కిందకు వస్తుంది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు ప్రాథమికంగా అభిప్రాయాన్ని వినిపించడం, దాన్ని గౌహతి హైకోర్టు వాళ్ళు సమర్థించడం జరిగింది. కాబట్టి రోజు రోజుకి జిఎస్టి చట్టం చాలా ముందుకెళ్తుంది, చాలా యాక్టివ్ అవుతున్నది. ఇప్పుడు ఫైనల్ గా ఈ జిఎస్టి ఐటీసీ కేసు ఇప్పటి వరకు మనకు జిఎస్టి అధికారులు, మాక్సిమం డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ వీళ్ళు మాత్రమే ఎంటర్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి ఆస్తులు జప్తు చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని గౌహతి హైకోర్టు సమర్థించే విధానాన్ని కూడా ఈ రోజు మనకు ట్యాక్స్ క్యాన్ వెబ్సైట్ ద్వారా ఈ జడ్జిమెంట్ అని చదవడం జరిగింది. దాని గురించి ఇప్పుడు ఇమీడియట్ గా నేను వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ జిఎస్టి ఐటీసీ ఫేక్ ఐటీసీ, బిల్ ట్రేడింగ్ సంబంధించిన ఐటీసీ ఎటువంటి పరిస్థితుల్లో మనకు కానీ తెలిసినట్టయితే దయచేసి అట్లాంటి ట్రాన్సాక్షన్స్ లో ఇన్వాల్వ్ కావద్దు. కేవలం 56 లక్షల రూపాయల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎంటర్ అవడం, ఆస్తులు జప్తు చేయడం జరిగింది. అంటే 4 సంవత్సరాల ముందు కొనుక్కున్న ఆస్తులు కూడా ఈ ఫేక్ ఐటీసీ ద్వారా వచ్చిన 56 లక్షల రూపాయలు, 22,000 రూపాయల ఆదాయానికి వాళ్ళు దాన్ని అటాచ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ జడ్జిమెంట్ ఒకసారి చూడండి, చాలా పనికొచ్చే జడ్జిమెంట్. ఇందాక నేను సైటేషన్ కూడా చెప్పడం జరిగింది మీకు. సో మృగ్ మృణాల్ ధావన్ వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా, సైటేషన్ 2026, taxes can High Court 921, కేస్ నెంబర్ WB నెంబర్ 2531/2026, డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 26/6/2026. కేవలం ఒక వారం 10 రోజుల క్రితం వచ్చిన జడ్జిమెంట్. అందరికి ఉపయోగము.
ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటంటే జిఎస్టి, ఫేక్ ఐటీసీ, బిల్ ట్రేడింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ యాక్ట్ కింద ఎంటర్ అయ్యి ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.